నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ప్రపంచమంతా గూడా డాలర్ తోటే నడుస్తుంది. అందుకే అమెరికా పెత్తనం ఈ మధ్య కాలంలో పెట్టరేగిపోయింది, విపరీతంగా పెరిగిపోయింది అనే పరిస్థితికి గూడా వచ్చేసాం మనం. అంటే సాచురేషన్ పాయింట్‌కి గూడా వచ్చేసిన పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది. ఎందుకు అంటే నిజానికి డొనాల్డ్ ట్రంప్ తన రాజ్యాన్ని ఏలుతున్న తీరు, ప్రపంచాన్ని చూస్తున్న తీరు వల్ల ఇదంతా జరిగింది. లేకపోతే ఇంత ఇబ్బంది ఉండకపోవచ్చేమో. సో, ఆ రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఈరోజు అమెరికా యొక్క డామినేషన్ అంతా కూడా డాలర్‌లో ఉంది. మరేంటి డాలర్ డామినేషన్? మరోవైపు బ్రిక్స్ కరెన్సీ అనేది దాదాపు ఒక సంవత్సరం, 2 సంవత్సరాలుగా మనం మాట వింటూ వస్తున్నాం. మరి ఈరోజు బ్రిక్స్ ముచ్చట కూడా ఎక్కువైపోయింది. దాని మీదే మాట్లాడుతున్నారు. ఈ మధ్య వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గూడా బ్రిక్స్ దేశాలకు మనం దగ్గరవ్వాల్సిన సమయం ఆసన్నమైందని వాళ్ళు గూడా చెప్పుకున్నారు. ఏమిటి? ఏం జరగబోతోంది ఈ విషయంలో అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ రవీంద్ర రైనా గారున్నారు. రవీంద్ర రైనా గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే రఘునందన్ గారు. సరే ఏమిటి అంటే బ్రిక్స్ కరెన్సీ అనేది మనం వింటున్నాము. ఈ మధ్య కాలంలో ఇంకా దాని మాటలు ఎక్కువైపోయినాయి. ఆఫ్‌కోర్స్ ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని తొక్కిపెట్టాడు. బట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా బ్రిక్స్‌కి దగ్గరవుదాం అనే ఆలోచన అనేది మనకు కనబడుతోంది. సో ఏమిటి ఇంటర్నల్‌గా ఏం జరుగుతోంది? ఈ డీ డాలరైజేషన్ ఎట్లా అర్థం చేసుకోవాలి? బ్రిక్స్‌కి దగ్గరవ్వడం అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి గ్లోబల్ సినారియోలో? ఇప్పుడు రఘునందన్ గారు మనం 2 విషయాలు హ్మ్. చూసుకోవాలి. ఒకటేంటంటే బ్రిక్స్ అనేది ఒక ఆర్గనైజేషన్. అది పొలిటికల్‌గా, ఎకనామికల్‌గా ఒక బ్లాక్ లాగా ఏర్పడింది. హ్మ్. అది డీటెయిల్స్ డిస్కస్ చేయాలంటే మనకు చాలా సమయం ఓకే. పడుతది. కాకపోతే నేను హ్మ్. జస్ట్ ఓవర్‌వ్యూ ఔట్‌లైన్. హ్మ్. ఇచ్చేస్తాను. హ్మ్. దాంట్లో ఏంటంటే బ్రిక్స్‌లో రఘునందన్ గారు 2009లో 4 కంట్రీస్ ఒక అంబ్రెల్లా కింద వచ్చాయి. హ్మ్. బ్రిక్ అని చెప్పి ఫార్మ్ అయింది. హ్మ్. అది బ్రెజిలు, రష్యా, రష్యా, ఇండియా, ఇండియా, చైనా. చైనా. హ్మ్. తర్వాత వాళ్ళు కంటిన్యూయస్‌గా డిస్కస్ చేస్తూ వచ్చారు. మన దగ్గర ఇప్పుడు బ్రెజిల్ అనేది లాటిన్ అమెరికా నుండి రిప్రజెంట్ చేస్తుంది. హ్మ్. మనకు చైనా, ఇండియా అనేది ఏషియా నుండి రిప్రజెంట్ చేస్తుంది. హ్మ్. రష్యా అనేది ఎక్కువ శాతము రష్యాలో ఉన్న దాదాపు 75% భూభాగం అనేది మనకు ఏషియాలో ఉంటుందది. హ్మ్. ఒక 25% మాత్రమే యూరోప్‌లో ఉంటుంది. కాకపోతే యూరో ఏషియాను రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే. అంటే ఒకవేళ మనము ఆఫ్రికా కాంటినెంట్ అనేది చాలా ముఖ్యమైన కాంటినెంటు. ఆఫ్రికాలో ఏదన్నా ఒక దేశాన్ని తీసుకోవాలని చెప్పి చాలా డిస్కషన్ జరిగాయన్నమాట. హ్మ్. ఆ ఆలోచనలో భాగంగా డామినెంట్ ఎకానమీ ఏందనంటే సౌత్ ఆఫ్రికా కనిపించింది. దాంట్లో సౌత్ ఆఫ్రికాను పికప్ చేసుకున్నారు. హ్మ్. అది కోయిన్సిడెన్స్ ఏందంటే మనకు ఆ బ్రిక్స్ అనేది గూడా మనకు అట్రాక్టివ్‌గా ఒక అబ్రివియేషన్ అనేది ఫార్మ్ అయిపోయిందన్నమాట. హ్మ్. సో, దాంట్లో ఆ ఎస్ కాకుండా ఇప్పుడు నైజీరియా పెట్టారనుకోండి. ఆ! నైజీరియా గూడా వన్ ఆఫ్ ద లీడింగ్ ఎకానమీ. ఓహ్! ఈజిప్ట్ పెట్టారనుకోండి. హ్మ్. బ్రికీ అని అంటే హ్మ్. బాగుండదు గదా! హ్మ్. సో, దాంట్లో హ్మ్. మనకు ఆ కాన్సెప్ట్ అనేది బ్రిక్స్ కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్‌గా డెవలప్ అవ్వకుంటూ వచ్చింది. హ్మ్. అప్పుడు సౌత్ ఆఫ్రికాని ఇన్వైట్ చేయడం, అప్పుడు జేకబ్ జూమా గారు ఉంటుండేది ప్రెసిడెంట్‌గా. హ్మ్. అప్పుడు అతన్ని ఇన్వైట్ చేయడము ఆహ్, దాదాపు 2010 ఏప్రిల్‌లో హ్మ్. అంటే డిసెంబర్ 2009లో ఇన్వైట్ చేస్తే 2010 ఏప్రిల్‌లో హ్మ్. అతను అంటే సౌత్ ఆఫ్రికా అఫీషియల్‌గా హ్మ్. ఒక మెంబర్‌గా మారిపోయిందనమాట. ఓకే. అంటే 2010 ఏప్రిల్ నుండి ఇప్పుడు 2026 26. జనవరిలో హ్మ్. చూసుకున్నట్టయితే హ్మ్. మనకు దాదాపు 15 ఇయర్స్ నుండి ఈ హ్మ్. బ్రిక్స్ యూనియన్ అనేది డెవలప్ అవ్వుకుంటూ వచ్చింది. అవుతూ వస్తుంది. హ్మ్. సో, ఇది మనకు బ్రిక్స్‌కున్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ హ్మ్. అండి. హ్మ్. ఇప్పుడు బ్రిక్స్‌తో పాటుగా డీ డాలరైజేషన్ మనం చూద్దాం. హ్మ్. అసలు డీ డాలరైజేషన్ ఏంటి? అమెరికా ఏంటి? అమెరికా కరెన్సీని ప్రపంచం అందరూ ఎందుకు ఫాలో గావాలి? హ్మ్. మనం ఫాలో గాకపోతే మనకేం ఏం జరుగుతుంది? జరుగుతుంది? అనే ఆ! విషయాల్ని మనం అవును. పరిశీలన హ్మ్. చేద్దాం. ఇప్పుడు అమెరికా అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అది. హ్మ్. ఎప్పటి నుండి 155 సంవత్సరాల నుండి ప్రపంచంలో లార్జెస్ట్ ఎకానమీ అమెరికా ఒక్కటే. హ్మ్. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా యొక్క ఉనికి, హ్మ్. అమెరికా ఇంపార్టెన్స్ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా మారుకుంటూ వచ్చింది. హ్మ్. అంతకంటే ముందు అంటే 1945, 1946 కంటే ముందు హ్మ్. కూడా అమెరికా అనేది డామినెంట్ ఆర్థిక వ్యవస్థగా వండుకుంటూ వచ్చింది. ఓకే. అయితే ఆహ్, ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం జరిగిందో, హ్మ్. దాని తర్వాత అమెరికన్ డాలర్ హ్మ్. అనేది అంతకుముందు యూకే పౌండ్ అనేది మొత్తం డామినెంట్ కరెన్సీగా ప్రపంచంలో ఎక్కువగా చలామణిలో ఉంటుండేది. హ్మ్. ఆ యూకే పౌండ్ అంటే వరల్డ్ వార్ 1 తర్వాత గాని, వరల్డ్ వార్ 2 కంటే ముందు గాని హ్మ్. యూకే పౌండ్ అనేది
చలామణిలో ఎక్కువగా వండుకుంటూ వచ్చింది. ఓకే. అది తర్వాత షిఫ్ట్ అయిపోయింది. పారాడైమ్ షిఫ్ట్ అంటాం కదా మనము. ఈ పౌండ్ స్టెర్లింగ్ నుండి యూఎస్ డాలర్‌కి, యూఎస్ అమెరికన్ డాలర్. డాలర్‌కి మారిపోయింది. హ్మ్. మారిపోయినప్పటి నుండి ఇప్పుడు 46 నుండి అంటే ఇప్పుడు మనకు ప్రపంచ బ్యాంక్ వచ్చింది. అదే టైం లోపట్ల దాన్ని బ్రెటన్ వుడ్స్ అంటాం మనము. హ్మ్. బ్రెటన్ వుడ్స్‌లో భాగంగా ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండు, వరల్డ్ బ్యాంక్ హ్మ్. ఈ 2 ఫార్మేషన్స్ వచ్చాయి. ఆ ఫార్మేషన్‌లో డామినెన్స్ ఎవరిదొచ్చిందంటే అమెరికాదొచ్చింది. ఓకే. సో, కాబట్టి దేంట్లో మనము ఎంటర్ అయినా గూడా అమెరికన్ డామినెన్స్ కనిపిస్తా హ్మ్. ఉంటుంది. దాంట్లో అమెరికన్ డాలర్ అనేది ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ ప్లేయింగ్ ఇట్స్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఓకే. సో, అప్పటి నుండి అంటే హ్మ్. వరల్డ్ వార్ II దాదాపు మనము కమ్‌సే కమ్ ఒక 70, 80 సంవత్సరాల నుండి చూసుకున్నట్టయితే హ్మ్. అమెరికన్ డాలర్ అనేది డామినేట్ చేసుకుంటూ వస్తుంది. ఓకే. దేంట్లో డామినేట్ చేస్తుంది? మొత్తము హ్మ్. గ్లోబల్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ ట్రాన్సాక్షన్స్. ఓకే. ఇప్పుడు మొత్తం మార్కెట్స్ ఉన్నాయి. మనకు బంగారం మార్కెట్ ఉంది, డైమండ్ మార్కెట్ ఉంది, ఆటోమొబైల్ మార్కెట్ ఉంది. హ్మ్. రకరకాల మార్కెట్స్ ఉన్నాయి మనకు. హ్మ్. ఈ మార్కెట్స్‌లో అన్నిట్లో చూసుకున్న లార్జెస్ట్ మార్కెట్ ఏంటంటే ఫారెన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్. ఓకే. ఆ ఫారెన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకు రొటేట్ అయితుంది. మనకు ట్రాన్సాక్షన్ జరుగుతా హ్మ్. ఉంటుంటదనమాట. సో, ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ చూసుకున్నట్టయితే రఘునందన్ గారు 88-90% ఆఫ్ ద ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఆ ట్రాన్సాక్షన్స్ హ్మ్. ఫారెక్స్ ట్రాన్సాక్షన్స్ అమెరికన్ డాలర్‌లోనే జరుపుకుంటూ వస్తున్నాయి. ఓకే. పాయింట్ నంబర్ 1 హ్మ్. అది. పాయింట్ నంబర్ 2 ఏంటంటే ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ అని చెప్పి మనం అంటా ఉంటాం. హ్మ్. ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ అంటే ప్రపంచంలో ఉన్న 200 దేశాలున్నాయి. హ్మ్. ఆ 200 దేశాలలో ప్రతి ఒక్క దేశానికి కొంత ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అనేది చాలా అవసరం అన్నమాట. హ్మ్. ఎందుకు అవసరం అంటే మనం మెడిసిన్స్ కొనుక్కోవచ్చు. హ్మ్. తర్వాత ఆయిలు, పెట్రోలియం ప్రొడక్ట్స్, నేచురల్ గ్యాసు, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ ఇంక ఇతరత్ర ఏ ప్రొడక్ట్స్ అవసరం ఉన్నా గూడా వేరే దేశాల నుండి మనం దిగుమతి చేసుకోవాలి కాబట్టి హ్మ్. ఆ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ మనం పెట్టుకుంటాం అన్నమాట. హ్మ్. సో, దాంట్లో భాగంగా ఎక్కువ శాతము ఏ కరెన్సీ పెట్టుకున్నామంటే మళ్ళీ అమెరికన్ డాలర్‌లు పెట్టుకుంటూ ఉన్నాం. ఓకే. సో, అది అంటే దాదాపు రిజర్వ్ కరెన్సీలో గూడా మనకు అరౌండ్ 70% ఆఫ్ ద టోటల్ మనీ ఆల్‌మోస్టు అది అమెరికన్ డాలర్ డాలర్. వండుకుంటూ వచ్చింది. హ్మ్. తర్వాత ఇంకొకటేందంటే వరల్డ్ ట్రేడ్‌లో హ్మ్. ఇప్పుడు పెట్రో డాలర్ అంటాం మనం అవునవును. దాన్ని. ట్రేడ్‌లో గూడా మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏది కొనుక్కున్నా గూడా హ్మ్. చిన్న వస్తువు కావచ్చు, పెద్ద వస్తువు కాదు. ఏది తీసుకున్నా గూడా మనకక్కడగా ఎక్కువగా పేమెంట్ జరిగేదేందంటే అమెరికన్ డాలర్. హ్మ్. సో, ఈ 3 విషయాలలో అమెరికన్ డాలర్ అనేది డామినేట్ చేసుకుంటూ చేస్తూ వచ్చింది. వస్తుంది. ఆ! ఇప్పుడు కొత్త స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే రఘునందన్ గారు ఈ హ్మ్. మధ్య కాలంలో అంటే హ్మ్. 2025 స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే మనకు మేజర్ కరెన్సీస్ వాటినేమంటారంటే రిజర్వ్ కరెన్సీస్ అంటారు. హ్మ్. మనకు 200 దేశాలకు 200 కరెన్సీస్ ఉన్నాయి. ఉన్నాయి. ఆ! మనకి ఇండియన్ రూపీ ఉన్నట్టు, పాకిస్తాన్ రూపీ ఉన్నట్టు, ఆ! ఇండోనేషియన్ రూపీ ఎవరిది ఉన్నట్టు వాళ్ళకున్నాయి. ఎవరికి లోకల్ వాళ్ళకు కరెన్సీ ఉంది లోకల్ వాళ్ళకి. కరెన్సీస్ ఉంటాయి. హ్మ్. దాంట్లో ఇప్పుడు నేను ఇండియన్ రూపీ తీసుకొని రష్యాకెళ్ళినా. హ్మ్. రష్యాకెళ్తే వాళ్ళు నా ఇండియన్ రూపీ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వరు. హ్మ్. అదే నేను అమెరికన్ డాలర్ తీసుకపోతే అమెరికన్ డాలర్‌ను ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఓకే. ఎక్స్‌చేంజ్ చేసుకొని చేస్తారు. హ్మ్. సో, దీన్ని యాక్సెప్టబుల్ రిజర్వ్ కరెన్సీస్ అని చెప్పి అంటామనమాట. ఓకే. దాన్ని మనకు ఆ రిజర్వ్ కరెన్సీస్ 5 ఉన్నాయండి. హ్మ్. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా గూడా మీకు ఆ 5 కరెన్సీస్ కళ్ళు మూసుకొని యాక్సెప్ట్ ఆ చేస్తారు. ఎక్స్‌చేంజ్ బ్యూరోస్ గావచ్చు, గవర్నమెంట్స్ గాని ఎవరైనా గూడా యాక్సెప్ట్ చేస్తారు. హ్మ్. అదేందంటే డాలరు, యూఎస్ డాలర్ నంబర్ 1. పౌండ్. యూఎస్ డాలర్ అనేది ఇప్పుడు మొత్తం ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే మొత్తం కంప్లీట్‌గా ఇప్పుడున్న 5 కరెన్సీస్‌లలో హ్మ్. పర్సెంటేజ్ వైస్ చూసుకున్నట్టయితే హ్మ్. ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్, రిజర్వ్స్ ఇవన్నిట్లో ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే మీకు కొంచెం ఒక చిన్న స్టాటిస్టికల్ ఓకే. ఫిగర్స్ ఇస్తాను. హ్మ్. దాంట్లో మనకు అరౌండ్ 58-60% డాలర్‌లో డాలర్. ట్రాన్సాక్షన్ జరుపుకుంటూ వస్తున్నాయి. ఓకే. హ్మ్. అది పాయింట్ నంబర్ 1. రెండోదేంటంటే యూరో. హ్మ్. యూరో కరెన్సీని స్టార్ట్ చేసి మనకు అప్రాక్సిమేట్‌లీ ఫస్ట్ ఆఫ్ జనవరి 2002 నుండి స్టార్ట్ చేశారు. అరౌండ్ ఓకే. 23, 24 ఇయర్స్ హ్మ్. దగ్గరికొస్తుంది. హ్మ్. 24 ఇయర్స్ 24 ఆల్‌మోస్ట్. ఇయర్సా? 24 ఇయర్స్ నుండి యూరో. ఇంతకుముందు యూరో అది యూరోపియన్ యూనియన్ వాళ్ళందరూ ఫార్మ్ చేసుకొని యూరోను హ్మ్. డెవలప్ చేసుకున్నారు. హ్మ్. యూరో అనేది సెకండ్ పొజిషన్‌లో ఉంది. హ్మ్. అరౌండ్ 19-20% హ్మ్. ఆ రేంజ్‌లో యూరో కరెన్సీని వాళ్ళు యూజ్ చేస్తా హ్మ్. ఉన్నారు. అది రిజర్వ్ కరెన్సీ కూడా ఓకే. పెట్టుకున్నారనమాట. మనకు ట్రేడ్ ట్రాన్సాక్షన్‌లు ఇప్పుడు ఎక్కడికైనా ఎళ్తే నేను మొన్న ఐర్లాండ్‌కెళ్ళి ఉంటే హ్మ్. 2018లో. హ్మ్. అక్కడ ఐర్లాండ్‌లో యూరో యు యు యూఎస్ డాలర్ కంటే యూరోనే ఎక్కువ యూరోనే ఎక్కువ చలామణి చలామణి అవుతది. అయితుంది. అవును. హ్మ్. అలా జరుగుతుందనమాట. తర్వాత మూడో కరెన్సీ ఏంటంటే రఘునందన్ గారు జపనీస్ యెన్ యాక్చువల్‌గా. ఓహో! ఓకే. హ్మ్. సో, జపనీస్ యెన్ను
అరౌండ్ 6% ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్. అంటే జపనీస్ యెన్ రూపాయితో పోల్చుకున్నట్టయితే జపనీస్ యెన్ వాల్యూ తక్కువనే. ఓకే. వాస్తవం చెప్పాలంటే తక్కువనే ఉన్నది. తక్కువనే. ఆ! ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు 115, 120 జపనీస్ యెన్. అంటే అది ఓకే. మనదైతే ₹92 92 ఉన్నదనుకోండి. ఉంది. ఆ! సో, జపనీస్ యెన్ ఈజ్ ద థర్డ్ మేజర్ కరెన్సీ అయిపోయింది. హ్మ్. ఫోర్త్ మేజర్ కరెన్సీ ఏంటంటే రఘునందన్ గారు, మనకు ఈ పౌండ్, హ్మ్. పౌండ్ స్టెర్లింగ్ అంటాం హ్మ్. దాన్ని. హ్మ్. పౌండ్ స్టెర్లింగ్ అరౌండ్ 4.5, 5% ఆ రేంజ్‌లో ఆ కరెన్సీ ఉండకూడదు. హ్మ్. ఇప్పుడు కరెంట్ ఉన్న స్టేటస్ చూసుకున్నట్టయితే ఇవి 4 డామినెంట్ 4 కరెన్సీ చెప్పారు. చెప్పుకున్నాం. ఆ! ఫిఫ్త్ ఎందుకని చెప్పానంటే నేను హ్మ్. రఘునందన్ గారు రెన్మింబి. ఆ! చైనీస్ రెన్మింబి అంటారు. దాన్నే యువాన్ అని కూడా ఆ! అంటారనమాట. ఆ! చైనీస్‌ది. ఆ! హ్మ్. యువాన్ రెన్మింబి అనేది కూడా కొంచెం ఈ మధ్య కాలంలో అది ఆహ్, ప్రపంచంలో రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఒకటి. తర్వాత చైనా డామినెన్స్ కూడా ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే. సో, దాంట్లో రెన్మింబి కూడా ఒక అరౌండ్ సమ్ పర్సెంటేజ్ అరౌండ్ హ్మ్. 6, 7% ఆల్సో రెన్మింబి ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ మీరు చైనాకెళ్లారు, అది రష్యాకెళ్లారనుకోండి. ఓకే. కొన్ని ఆఫ్రికన్ హ్మ్. కంట్రీస్‌కెళ్లారనుకోండి. రెన్మింబిని కూడా కొంచెం ఓకే. అక్కడక్కడ వాడుతా ఉన్నారనమాట. హ్మ్. సో, ఇవి 5 రిజర్వ్ కరెన్సీగా మనం చెప్పుకుంటాం. హ్మ్. అయితే ఈ 5 రిజర్వ్ కరెన్సీస్‌లో డామినెంట్ రిజర్వ్ కరెన్సీ ఇప్పుడు ఇవన్నీ కలిపితే 40% కూడా లేవు. లేవు. ఆ! అదొక్కటే దాదాపు 60% 58-60 పైన, అన్నారు. 58, 60% ఉంది. ఆ! మొత్తం ఓవరాల్ ట్రాన్సాక్షన్స్‌లో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా హ్మ్. 88-90% హ్మ్. అంటే మొత్తం ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్‌లు ఇప్పుడన్నా ఎక్కడికైనా ఎళ్లి మీకు ఏం కరెన్సీ కావాలంటే నాకు డాలర్ కావాలని చెప్పి అవును. 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 అనుకుంటున్నారు. అంటే హ్మ్. ప్రిఫరబుల్ కరెన్సీ ఏంటంటే ఈ 4, 5 అగైన్ అమెరికన్ డాలర్. అమెరికన్ డాలర్. సో, అది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే. సో, దీంట్లో ఇప్పుడు మనము డీడాలరైజేషన్ ఎందుకు జరుగుతుంది హ్మ్. అనే విషయాన్ని మనం చూద్దాం. యాహ్! అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా దాని మీద టాపిక్ వస్తోంది. డీ డాలరైజేషన్ అనేది. దానికి అవునండి. తగ్గట్టుగా ప్రపంచం అడుగులు వేసే క్రమం కనబడుతున్నట్టుగా అనిపిస్తోంది సంకేతాలు. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? తప్పకుండా అండి. హ్మ్. ఇప్పుడు మనం ఇంతకుముందు బ్రిక్స్ అనే దాన్ని చూసాం. హ్మ్. బ్రిక్స్ అనే దాంట్లో అంటే మెంబర్ కంట్రీస్ ఒక దాదాపు 15, 16 ఇయర్స్ బ్యాకు హ్మ్. ఫార్మ్ అయినప్పుడు 5 కంట్రీస్ మాత్రమే ఉండేది. హ్మ్. ఇప్పుడు ఆ నంబర్ 10 కంట్రీస్ 10 అయింది. అది కంట్రీస్ 10 వరకు. పోయి ఆ! 50 కూడా ఇంకెక్కువ. కావచ్చు. అవును. ఇది ఎక్స్‌పాండ్ అవ్వకుండా వస్తుంది. అయితే ఈ బ్రిక్స్ కంట్రీస్ అనేవి ఏం చేస్తున్నాయంటే హ్మ్. అమెరికా యొక్క డామినెన్స్ అనేది ఉండకూడదు హ్మ్. అనేది ఒక ఫస్ట్ పాయింట్. హ్మ్. ఎందుకంటే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కాకుండా ప్రపంచ రాజకీయ వ్యవస్థను కూడా శాసించుకుంటూ వస్తుంది అమెరికా అనేది. హ్మ్. మొత్తం మీకు ఉన్నటువంటి ఈ మన సెక్యూరిటీ గానీ, లేపోతే ఆహ్, యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, ఏది ఏ విషయంలో అయినా ప్రపంచ శాంతికి సంబంధించిన విషయాలు గానీ, ప్రపంచంలో జరిగే యుద్ధాల విషయంలో గానీ, ప్రతి విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటూ వస్తుంది. హ్మ్. సో, ఈ జోక్యాన్ని ఆపాలి. హ్మ్. అది ఒక ఒక అమెరికా అంటేనే ప్రపంచం గాదు గదా! హ్మ్. ప్రపంచంలో 200 దేశాలున్నాయి. ఆ 200 దేశాల్లో అమెరికా కూడా ఒక దేశం అనేది అందరూ గుర్తు అవును. చేసుకోవాల్సిన అంశం అండి. హ్మ్. ఇప్పుడు ఏమైతుందంటే అమెరికానే ప్రపంచము, ప్రపంచమే అమెరికా అనేది పాయింట్ వాళ్ళు తీసుకొస్తున్నారు. అవును. ఏం చెప్తే మీరు అలా వినాలి. హ్మ్. మీకు ఇక వేరే ఏది లేదు అని చెప్పి ఒక పాయింట్ చేసుకుంటూ వచ్చారు. హ్మ్. ఇప్పుడు దాంట్లో మనకి ఈ శక్తి హ్మ్. అంటే ఏదైతే మనకి ఇంతకుముందు కోల్డ్ వార్ ఎరా అని చెప్పి మీకు హ్మ్. గుర్తుండే ఆ! ఉంటుంది. కోల్డ్ వార్ ఎరాలో ఏముంటుందంటే మనకు అమెరికాతో పాటు రష్యా, యుఎస్ఎస్ఆర్ హ్మ్. అది కూడా ఒక బలమైన శక్తిగా శక్తిగా. 2 అవును. ఎదిగినాయన్నమాట. అవును. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ చేయడానికి. ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ అనేది 1991లో బ్రేక్ డౌన్ అవ్వుకుంటూ వచ్చింది. హ్మ్. ఆ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనకు ఒక సెకండ్ సూపర్ పవర్ అనేది లేకుండా అయిపోయింది. హ్మ్. ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ మన ప్రపంచంలో 75% ఆఫ్ ద వరల్డ్ డెవలపింగ్ కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. మాత్రం. హ్మ్. ఆ డెవలపింగ్ కంట్రీస్‌కి ఒక వాయిస్ కావాలంటే హ్మ్. మనకొక శక్తి ఉండాలి. హ్మ్. ఆ శక్తి ఉండడానికి కొరకే బ్రిక్స్‌ను స్టార్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు ఆ బ్రిక్స్ ఏం చేస్తుంది? ఇప్పుడు మనకు అమెరికా మన మీద టారిఫ్స్ లాస్ట్ ఇయరు 25% ఉన్న టారిఫ్స్‌ను 50% ఇంక్రీజ్ ఇంపోజ్ చేసింది. చేశారు. అవును. హ్మ్. ఇట్లా రకరకాల రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ వస్తున్నారు. ఇలా పెట్టుకుంటూ వచ్చినప్పుడు మనము అమెరికా మాట ఎందుకు వినాలి? హ్మ్. అమెరికా డాలర్‌ను మనం ఎందుకు యూజ్ చేసుకోవాలి? హ్మ్. మన ఇండియన్ రూపీనో లేకపోతే మన రష్యా ఫ్రెండ్ రూబుల్‌నో రూబుల్‌లో లేకపోతే చేసుకోవచ్చు. బ్రెజిలియన్ కరెన్సీని ఎందుకు యూజ్ చేయకూడదు అనే కాన్సెప్ట్ అందరికి హ్మ్. వచ్చేసిందనమాట. ఇప్పుడు మనము ర అమెరికాకు ధీటుగా హ్మ్. అమెరికాకు ఒక బలమైనటువంటి పవర్‌ను మనం డెవలప్ చేసుకోవాలంటే ఆ కరెన్సీని మనం వాడకూడదు హ్మ్. అనే కాన్సెప్ట్ వచ్చింది. హ్మ్. అమెరికాకు ఒక బుద్ధి మాట చెప్పాలంటే హ్మ్. వాళ్ళ కరెన్సీని మాకు వద్దు. దాని గురించి డీడాలరైజేషన్ అంటే డాలర్‌ను రద్దు చేయడము అన్నమాట. హ్మ్. డాలర్ ప్లేస్‌లో వేరే కరెన్సీని ఆల్టర్‌నేటివ్ కరెన్సీని వాడుకోవడం అనేది ఆ! డీడాలరైజేషన్. ఇప్పుడు డీడాలరైజేషన్ ఎందుకు జరుగుతుందంటే ఒక భారతదేశంలోనే ఆ కాన్సెప్ట్ పెరగడం కాదు. హ్మ్. భారతదేశంతో బ్రెజిల్‌కు రష్యాకు సంబంధాలు బాలేవు. హ్మ్.
అలా కాకుండా అమెరికాకును, చైనాకు సంబంధాలు అస్సలు బాలేవు హ్మ్. ముందు నుండి చాలా హ్మ్. సంవత్సరాల నుండి. హ్మ్. ఇప్పుడు మీకు బ్రిక్స్‌లో సౌత్ ఆఫ్రికాలో నేను చాలా సంవత్సరాలు పనిచేసి ఈ మధ్యనే ఇక్కడికొచ్చాను. హ్మ్. అక్కడ చూసుకున్నట్టు కూడా అమెరికాకు, సౌత్ ఆఫ్రికాకి రిలేషన్‌షిప్ బాలేదు. హ్మ్. రష్యాకును, అమెరికాకు అసలు ముందు నుండి బాలేవు హ్మ్. రిలేషన్. హ్మ్. ఇలాంటప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? డీ డాలరైజేషన్. హ్మ్. నేనిప్పుడు మొన్న రష్యాలో లాస్ట్ మంత్ ఎళ్ళినప్పుడు హ్మ్. ఐ వాస్ వన్ ఆఫ్ ద కీనోట్ స్పీకర్. డీ ఓకే. డాలరైజేషన్ గురించి మాట్లాడడానికి ఇన్వైట్ చేశారు హ్మ్. నన్ను. అక్కడ పాయింట్ ఏమొస్తుందంటే రాఘనందన్ గారు, ఇప్పుడు డాలర్‌ను ఏ రకంగా మనకు ఉన్న డామినెన్స్ ఇప్పుడు 88% ఉన్న డామినెన్స్‌ను మనం తగ్గించాలి. హ్మ్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనం తగ్గించకపోవచ్చు. ఆ! తగ్గించడానికి కొంచెం టైం కూడా పడుతుండొచ్చు. హ్మ్. కాకపోతే మనకున్నటువంటి దేశాలు, ఆ గ్రూప్‌లో ఏదైతే ఉన్నాయో, ఈ బ్రిక్స్ బ్లాక్‌లో ఏదైతే ఉన్నాయో, వాటిలో మనము ఆ ట్రాన్సాక్షన్స్ డాలర్‌లో గాకుండా మన లోకల్ లోకల్ కరెన్సీలో కరెన్సీ. చేసుకుంటాము హ్మ్. అనే అగ్రీమెంట్స్, డిస్కషన్స్, డిబేట్స్ ఈ మధ్యన పాలిసీ చేంజెస్ కూడా జరుపుకుంటూ అయితే వస్తున్నాయి. భారత్‌లో గూడా ఆర్‌బీఐ గూడా దీనికి సంబంధించి లోకల్ కరెన్సీకి టై అప్ చేయాలి అని ఒకటి వచ్చింది అని విన్నా. తప్పకుండా ఆ! అండి. ఇప్పుడు అదే మనకు ఒకటి హ్మ్. బ్రిక్స్‌లో భాగంగా రఘునందన్ గారు హ్మ్. ఎన్‌డిబి హ్మ్. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ అనేది హ్మ్. ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఆ! అది ఎస్టాబ్లిష్ చేసి కూడా చాలా సంవత్సరాలు హ్మ్. అయితుంది. 2015 ఆ రేంజ్‌లో అంటే దాదాపు 10, 11 సంవత్సరాలు దాటింది. ఉంది. ఎస్టాబ్లిష్‌మెంట్ అయితే ఆ! ఉంది. హ్మ్. ఎస్టాబ్లిష్‌మెంట్ జరిగింది. హ్మ్. అది చైనాలో హెడ్ క్వార్టర్స్ హ్మ్. ఉన్నాయి. తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న బ్రాంచెస్ మన ఇండియాలో కూడా హ్మ్. అక్కడక్కడ ఆఫీసెస్ ఉన్నాయి. ఎన్‌డిబి ఆఫీసెస్ అని చెప్పి. హ్మ్. $100 బిలియన్ తోని ఎన్‌డిబిని స్టార్ట్ చేశారు. ఓకే. ఆ $100 బిలియన్ తోని మళ్ళీ చైనా అనేది లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ హ్మ్. అయింది. హ్మ్. మిగతా కంట్రీస్ అన్నీ గూడా దాదాపు ఒక 46% ఆఫ్ ద టోటల్ మనీ కాంట్రిబ్యూటెడ్ బై చైనా ఓన్లీ. మిగతా అరౌండ్ 54% అందరు కంట్రీస్ కలిసి వాళ్ళు కాంట్రిబ్యూట్ హ్మ్. చేశారనమాట. అది ఫార్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఎన్‌డిబిని యూజ్ చేసుకొని మనము బ్రిక్స్ కరెన్సీ హ్మ్. అనేది స్టార్ట్ చేయాలనేది ఈ మధ్య కాలంలో మనకు ఓకే. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా డిస్కషన్ డిస్కషన్ జరుగుతుంది. నడుస్తుంది. ఆ! దాంట్లోనే భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌కోర్స్ ఆల్ ద రిజర్వ్ బ్యాంక్స్ ఇప్పుడు హ్మ్. మనకున్న 10 దేశాల బ్రిక్స్‌లో బ్రిక్స్ ఉన్నాయి గదా! దేశాల 10 అన్ని రిజర్వ్ దేశాలంటే బ్యాంకులు గూడా. హ్మ్. మనకు ఈ 5 ఏమో ఫౌండింగ్ మెంబర్స్ అంటారు వాళ్ళని. హ్మ్. ఇప్పుడు ఈ మధ్యన ఒక 1, 2 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయిన కంట్రీస్ ఒకటి మనకి ఇరాన్ గూడా జాయిన్ అయింది. హ్మ్. ఇరాన్‌కు అమెరికాకి ఎక్కడ మంచి సంబంధం ఉంది చెప్పండి? అవును. అవును. సో, ఇరాను ఈస్ దేర్. ఆ! ఈజిప్ట్ ఈస్ దేర్. హ్మ్. ఇథియోపియా ఈస్ దేర్. హ్మ్. దాంతో పాటు ఇండోనేషియా ఈస్ దేర్. ఇండోనేషియా ఉంది. యూఏఈ, ఆ! యునైటెడ్ ఆ! అరబ్ ఎమిరేట్స్. ఆ! ఇవి అన్నీ కలిపి గూడా హ్మ్. ఇప్పుడు మాకు డాలర్ వద్దు హ్మ్. అని జెప్పి ఇప్పుడు నేను రష్యాకెళ్ళినప్పుడు జనరల్‌గా ఎప్పుడైనా గూడా వీసా ఫీజ్ పే చేసేటప్పుడు ఒక ఒక లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ పే చేసినప్పుడు మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హంలో పే చేశాను. హ్మ్. మొన్న పోయినప్పుడు చైనీస్ కరెన్సీలో పే చేశాను. హ్మ్. సో, ఇట్లా ఫ్లక్చుయేట్ అయితుందనమాట. ఓకే. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే డాలర్‌లో పే చేయకు నువ్వు. హ్మ్. కాపోతే మాకు సంబంధించిన కరెన్సీలో పే చెయ్యి. మేము వి విల్ రిసీవ్ అన్న కాన్సెప్ట్ డెవలప్‌మెంట్ వచ్చింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం రష్యా నుండి ఆయిల్ కొనుక్కున్నప్పుడు కూడా రఘునందన్ గారు, హ్మ్. మనము డాలర్‌లో పే చేయట్లేదు వాళ్ళకు. అవును. రూబుల్స్‌లో. మనకు రూబుల్స్‌లో కూడా కాదు. రూపీస్‌లో రూపీస్‌లో పే చేస్తున్నాం. చేస్తున్నాం. ఆ! సో, ఇట్లా అంటే ఇప్పుడు అంటే రూబుల్స్ అండ్ రూపీ కనెక్టివిటీ ఉంది ఇక్కడ. ఆ! కనెక్టివిటీ ఉంది. లోకల్ కరెన్సీ కనెక్టివిటీ అనేది కన్వర్టబిలిటీ. ఆ అగ్రీమెంట్స్ మనకు జరిగాయి. జరిగాయి. వాళ్ళు హ్మ్. కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. హ్మ్. ఇట్ ఈస్ గోయింగ్ వెల్ అన్నమాట. హ్మ్. దాంతో పాటుగా అయితే మనం ఏదన్నా కొనుక్కునేటప్పుడు మనకు చైనా నుండి కూడా మనకు చాలా ట్రేడ్ చేస్తా ఉంటాం హ్మ్. అన్నమాట. చైనా నుండి ట్రేడ్ చేసేటప్పుడు ఏమైతుందంటే రఘునందన్ గారు మనము రూపీస్‌లో మనం వాళ్ళకి పే చేయట్లేదు. హ్మ్. వాళ్ళు చైనీస్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే. సో, ఇట్లాంటి డీవియేషన్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనకు వాళ్ళు ఇప్పుడు ఈ బ్రిక్స్ అన్నీ ఒక ఎత్తైతే హ్మ్. ఇండియాకును, చైనాకు ఆ 2 కంట్రీస్ ఒక ఎత్తనమాట. ఓకే. తాయిల్. ఆ! ట్రేడ్‌లో హ్మ్. గావచ్చు, హ్మ్. పాపులేషన్ గావచ్చు, ఎకనామిక్ హ్మ్. సైజ్‌లో గావచ్చు. సో, ఈ రకంగా మనకేమైతుందంటే రఘునందన్ గారు, అప్పుడు మనకు ట్రేడ్‌లో ప్రతి కంట్రీ బ్రిక్స్‌లో ఉన్న ప్రతి కంట్రీ మన కరెన్సీ ఇప్పుడు బ్రెజిల్ నుండి మనం ఏమైనా కొనుక్కున్నాం హ్మ్. అనుకోండి. బ్రెజిల్ కరెన్సీలో పే చేస్తే సరిపోతుంది. సరిపోతుంది. లేకపోతే ఇండియన్ రూపీస్‌లో పే చేస్తే సరిపోతుంది. సో, ఈ అంటే అగ్రీమెంట్స్ దీనికి అనేది ప్రత్యేక కరెన్సీ అవసరం ఉండదా ఇంకా? బ్రిక్స్ ప్రత్యేక కరెన్సీ కరెన్సీ కొరకు ప్రయత్నాలు ప్రయత్నాలున్నాయి. జరుగుతున్నాయి. ఓహ్! బ్రిక్స్ ఓకే. కరెన్సీ అనేది అది ఒక వాల్యూని కూడా క్రియేట్ చేస్తారు యాక్చువల్‌గా. చేస్తారు. ఆ! ఇప్పుడు $50 అయితే దాదాపు 3 బ్రిక్స్ కరెన్సీ అంత ఆ రేంజ్‌లో ఒక రకమైనటువంటి ఇది ఫార్ములాని డెవలప్ చేసుకుంటూ సో, ఎంత దే ఆర్ సమయం ట్రైయింగ్ టు బ్రింగ్ పడతది అవుట్. దీనికి? ఇంకా టైం టైం పడతదండి. ఇంకా పడతది. ఆ! టైం పడుతుంది ఒకటి. హ్మ్. ఇంకొకటేంటంటే రఘునందన్ గారు ఇప్పుడు ఇంత డీలరైజేషన్ చేస్తున్నాం మనం. అంటే డాలర్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి జియో పాలిటిక్స్‌లో చూసుకున్నట్టయితే హ్మ్. గ్లోబల్ ఎకనామిక్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవ్వుకుంటూ అవును. వస్తుంది. అవును. ఇలా చేంజ్ అవున్నప్పుడు అమెరికా 3 ఆఫ్ జనవరిలో దాన్ని వెనిజులాను అటాక్ చేయడము, హ్మ్. వెనిజులా ప్రెసిడెంట్‌ను ఆహ్, మదురోను అరెస్ట్ చేసి తీసుకుపోవడము, ఇట్లాంటియన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి.
ఇప్పుడు తర్వాత ఇరాన్ మీద టార్గెట్ చేయడము, గ్రీన్లాండ్ మీద టార్గెట్ చేయడం ఇవన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి. ఉమ్, ఇవి జరిగినప్పుడు ఏమవుతుందంటే రఘునందన్ గారు, అమెరికా ఈజ్ ఆల్సో లూజింగ్ ఇట్స్ ఉమ్, ఇంపార్టెన్స్. ఉమ్, ఉమ్. అమెరికా బికేమ్ మోర్ లైక్ ఆల్రెడీ బీన్ బిహేవింగ్ లైక్ ఎ పోలీస్ మ్యాన్, ఇంటర్నేషనల్ పోలీస్ మ్యాన్ లాగా అంతే, అయిపోయింది అవును అనమాట. అవును. సో ఈ బిహేవియర్ ఎవరికి నచ్చుతుంది చెప్పండి? ఎవరికి నచ్చదు. అది డిక్టేటర్, ఇంటర్నేషనల్ డిక్టేటర్గా యా. ఉన్నప్పుడు ఉమ్, అదేమంటున్నారు, నేను ఒక ఆర్టికల్ చదువుతుంటే నిన్న, ఉమ్. దాంట్లో ఏమంటున్నారంటే ట్రంప్ బికేమ్ లైక్ ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ అని ఎస్, చెప్పి. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా ఉన్నప్పుడు పీపుల్ దే వాంటెడ్ టు డిటాచ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ డాలరైజేషన్ కదా. అయితే ఇక్కడ సో నా ప్రశ్న సార్, చివరి ప్రశ్న ఇది ఈ ఓకే అంశంలో. ఓకే ఏమిటి అంటే, ఈ డీడాలరైజేషన్ అనేది గనక జరిగితే ప్రస్తుతం సడన్ గా జరిగే పరిణితి కాదు. గ్రావిటీ మిస్ అయిందంటే ఎక్కడిది అక్కడ అంతే, నాశనం ఇట్ అయిపోతుంది. టేక్స్ టైం. ఇట్ టేక్స్ టైం మీరు అన్నట్టు. సో ఈ బ్రిక్స్ కరెన్సీ అనేది వాళ్ళు మీరు అన్నట్టు ఒక వాల్యూ క్రియేట్ చేసుకుని దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, ఎంత కాలానికి జరుగుతుంది అనేది ఒక ఎత్తు అయితే, భారత్ దీనికి ఎటువంటి అడుగులు వేస్తుంది అని అర్థం చేసుకోవాలి. చూడండి రఘునందన్ గారు, ఇప్పుడు ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ వచ్చినట్టయితే మనకు 2 ఇష్యూస్ ఇక్కడ. ఉమ్, ఒకటేందంటే మన మన నైబరు, మన కాంపిటీటరు, మన శత్రువు చైనా, ఉమ్, మనకు చైనా కరెన్సీ యొక్క పాపులారిటీ పెరిగిపోతుంది. ఉమ్, అది మనకు దెబ్బ పడడానికి ఆస్కారం. అవును. మన ట్రేడ్ పరంగా గానీ, మన ఉనికి పరంగా గానీ, ఏ ఏ రకంగా చూసుకున్నా కూడా మన మీద దెబ్బ పడుతుంది అది. అదొకటి. అంటే మనము ఏదో రకంగా ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా మనము చైనా వాళ్ళకు ఒక పవర్‌ని ఇస్తున్నట్లు లెక్క అయిపోతుందనమాట. తెలిసి గూడా. తెలిసి కూడా. అదొకటి జరగబోతది. రెండోదేందంటే, అమెరికాకు మనకు ఈ మధ్య కాలంలో రిలేషన్‌షిప్ కొంచెం స్ట్రెయిన్ అయింది. ఉమ్, మనం 20 ఇయర్స్ బ్యాకో, 30 ఇయర్స్ బ్యాకో చూసుకున్నట్టయితే అమెరికాకు మనకు రిలేషన్‌షిప్ బానే ఉంది. ఉమ్, సో, ఆ రిలేషన్‌షిప్ ఇంకా ఎక్కువ దెబ్బ పడడానికి ఆస్కారం ఉంటది. ఉమ్, ఈ 2 విషయాలతో పాటు ఇంకొకటి చూసుకున్నట్టయితే మన అమెరికన్ డాలరు ఈ మధ్య కాలంలో, ఇప్పుడు నిన్న మీరు తీసుకున్నట్టయితే ఉమ్, ఒక అమెరికన్ డాలర్‌కు 91.85, అంటే ఆల్‌మోస్ట్ 92 రూపీస్ ఎక్స్‌చేంజ్ రేట్ వచ్చిందండి. ఉమ్. అంటే ఆల్ టైమ్ లో అనమాట. ఇండియన్ రూపీ అనేది అంత తక్కువ వాల్యూ అమెరికన్ డాలర్‌తోని పోల్చుకున్నట్టయితే ఎప్పుడు ఎప్పుడు జరగలేదు అవును, ఇంతవరకు. అవును, అవును. హిస్టరీలో జరగలేదు. ఉమ్, ఈ మధ్యన ఎందుకు జరిగింది? దాదాపు ఒక సంవత్సరం నుండి మనం తీసుకున్నట్టయితే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2025 జనవరి, 2026 జనవరిలో చూసుకున్నట్టయితే ఓకే చాలా హెవీగా మనకు డీవాల్యుయేట్ అవ్వకుండా వచ్చింది. ఓకే డిప్రిషియేట్ అవ్వకుండా ఉమ్, వచ్చింది. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ రిఫ్లెక్షన్. ఉమ్, సో దట్ మేడ్ ఇండియన్ రూపీ యాస్ ద వీకెస్ట్ కరెన్సీ ఇన్ హోల్ ఆఫ్ ఏషియా అన్నమాట. ఓకే సో ఇది జరిగినప్పుడు ఏమైతుందంటే, అంటే ఈ యొక్క చేంజ్ అనేది మనకు మంచి కంటే చెడు ఎక్కువ జరగడానికి ఆస్కారం ఓకే ఉంటుంది. ఉమ్, అదొక పాయింట్ చూసుకోవాలి మనము. రెండోదేంటంటే, ఇప్పుడు ఈ డీడాలరైజేషన్ అనేది సాధ్యమైతుందా? కాదా? ఉమ్, ఈ బ్రిక్స్ వాటి యొక్క, అంటే ఆ టార్గెట్‌లో అవి సక్సెస్ అయితాయా? కావా? అని చూసుకున్నట్టయితే, ఇట్స్ నాట్ ఎ ఇంపాసిబుల్ టాస్క్ అండి. ఉమ్, కాకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆల్సో. ఉమ్, అంటే ఇమ్మీడియేట్‌గా మనం చూసుకున్నట్టయితే ఒక గత వచ్చే 3 ఇయర్స్, 5 ఇయర్స్ టైంలో పట్ల మొత్తం డాలర్‌ను వీక్ చేసేసి డాలర్‌ను లేకుండా చేద్దాం అనేదైతే కాదు. ఉమ్. సో డాలర్ అనేది దాదాపు 80 సంవత్సరాల నుండి Of course, అవును, రూల్‌లో అవును, ఉన్నప్పుడు అవును, ఇట్ టేక్స్ టైము. అవును. కాకపోతే అందు గురించే ఇప్పుడు మనము ఉమ్, ప్రపంచ మార్కెట్‌లో మనకి ఎక్కువగా ఇండియా మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఓకే ఇప్పుడు మనము చైనీస్ రిన్మింబిని చూసుకున్నట్టయితే ఆ కరెన్సీ స్టేబిలైజ్ చేసుకున్నారు వాళ్ళు. ఉమ్, ఉమ్, అక్కడ ఫ్లక్చుయేషన్స్ లేవు. ఓకే మన దగ్గరనే ఒక 6-7% తగ్గుకుంటూ ఓకే వచ్చిందన్నమాట. ఇప్పుడు భారతదేశం ఏం చేయొచ్చనంటే, ఉమ్, ఇప్పుడు ఆచితూచి, ఇప్పుడు ఉమ్, బ్రిక్స్ అనేది ఒక ఫ్యామిలీ లాగా. మనము భారతదేశము, చైనా అనేది 2 పవర్‌ఫుల్ కంట్రీస్ ప్రపంచం మొత్తం మీద. ఈ 2 కంట్రీసు వాళ్ళకున్నటువంటి డిఫరెన్సెస్‌ని వాళ్ళు ఐరన్ ఔట్ చేసుకొని, ఆ మిత్రుత్వ సంబంధాల్ని, శత్రుత్వ సంబంధాల నుండి మిత్రుత్వ సంబంధాలు, ఒక ట్రస్ట్‌ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే, ఈ జేసీఓ మీటింగ్స్ మనకు ఓకే సెప్టెంబర్‌లో అయ్యుండే. ఉమ్, ఇట్లా కొంచెం మనం ఆ రిలేషన్‌షిప్, ట్రస్ట్‌ని డెవలప్ చేసుకుంటే, ఉమ్, అది మనం అప్పుడు అమెరికాను డీడాలరైజేషన్ కాదు కదా, అమెరికా కాకుండా ప్రపంచాన్ని శాసించడానికి మనకు అది ఆస్కారం ఉంటుంది. ఆస్కారం కానీ అది జరుగుతుందా? జరగదా? అనేది అది రెండో విషయం. ఓకే దట్ విల్ టేక్ అనదర్ డిస్కషన్ యా పాయింట్ యా అనమాట. యా అదే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూయర్స్, మొత్తానికి డీడాలరైజేషన్ దిశగా అడుగులు పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మరి కాకపోతే సమయం పడుతుంది బ్రిక్స్ కరెన్సీ రావడానికి అనేది తెలుస్తోంది. సో అంత ఈజీ అయితే కాదు. మరి ప్రపంచం ఇలా షిఫ్ట్ అవుతుందా ఈ విషయంలో? అమెరికాను పక్కన పెట్టి సొంతంగా బ్రిక్స్ కరెన్సీ లాంటి కొత్త కరెన్సీతో ఎదిగే అవకాశాలను ప్రపంచం అందిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతుందా అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.